హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా చెప్పిన పని చేయకుండా సాకులు చెబుతూ ఉంటే నువ్వు సాకులు చెప్పాల్సిన అవసరం లేదు అంటాం కదా. You don't have to make excuses. You don't have to make excuses. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కదా. మనం తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. Let's not make any hasty decision. Let's not make any hasty decision. స్నేహితులు ఎవరైనా ద్రోహం చేస్తే నువ్వు నాకు ఎలా ద్రోహం చేయగలిగావు అని అడుగుతాం కదా. హౌ కుడ్ యూ బిట్రే మీ? హౌ కుడ్ యూ బిట్రే మీ? ఎవరైనా ఉపయోగం లేని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే దాని గురించి మాట్లాడడం వలన ప్రయోజనం ఏమిటి అని అడుగుతాం కదా. వాట్స్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఇట్? వాట్స్ ద యూజ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఇట్? ఒక్కోసారి ఏదైనా పూర్తి చేసిన తర్వాత ఏమి చేయాలో తెలియదు కదా. తరువాత ఏమి చేయాలో నాకు తెలియడం లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. ఐ డోంట్ నో వాట్ టు డూ నెక్స్ట్. ఏదైనా ముఖ్యమైన విషయం గురించి తెలియజేయకపోతే మీరు నాకు ఎందుకు తెలియజేయలేదు అని అడుగుతాం కదా. వై డిడ్ంట్ యూ లెట్ మీ నో? వై డిడ్ంట్ యూ లెట్ మీ నో? కొన్ని సందర్భాలలో నిజం చెప్పనందుకు బాధపడతాం కదా. అతనికి నిజం చెప్పనందుకు చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ నాట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. ఐ రిగ్రెట్ నాట్ టెల్లింగ్ హిమ్ ద ట్రూత్. అలాగే అక్కడికి వెళ్ళి తిరిగి రావడానికి ఎక్కువ సమయం పట్టదు అని ఇలా చెప్పాలి. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు గో దేర్ అండ్ బ్యాక్. ఇట్ డజంట్ టేక్ లాంగ్ టు గో దేర్ అండ్ బ్యాక్. కొందరి పేర్లు మనం ఎక్కువగా మర్చిపోతూ ఉంటాం కదా. నేను అతని పేరు మర్చిపోతూనే ఉంటాను. ఐ కీప్ ఫర్గెటింగ్ హిజ్ నేమ్. ఐ కీప్ ఫర్గెటింగ్ హిజ్ నేమ్. కొందరికి అప్పు చేయడం కానీ అప్పు ఇవ్వడం కానీ అస్సలు ఇష్టం ఉండదు కదా. అతను అప్పు తీసుకోడు, అప్పు ఇవ్వడు. హీ నెయిదర్ లెండ్స్ నార్ బారోస్. హీ నెయిదర్ లెండ్స్ నార్ బారోస్. ఎవరైనా మంచి ఆలోచన చెప్పినప్పుడు దానిని మనం అంగీకరిస్తాం కదా. ఇది గొప్ప ఆలోచన అని మేమిద్దరం అంగీకరిస్తున్నాము. వీ బోత్ అగ్రీ దట్ ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. వీ బోత్ అగ్రీ దట్ ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఎక్కడికైనా వెళ్ళాలంటే కారు అద్దెకు తీసుకుని వెళుతూ ఉంటాం కదా. కారు అద్దెకు ఎంత ఖర్చు అవుతుంది? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు రెంట్ ఏ కార్? హౌ మచ్ డస్ ఇట్ కాస్ట్ టు రెంట్ ఏ కార్? మనకేదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే సమయానికి తిరిగి రాగలమో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. మనం సమయానికి వచ్చే అవకాశం ఉందా? ఆర్ వీ లైక్లీ టు అరైవ్ ఇన్ టైమ్? ఆర్ వీ లైక్లీ టు అరైవ్ ఇన్ టైమ్? మనకి ఏదైనా విషయం గురించి ఏమాత్రం తెలియకపోతే అది నాకు అస్సలు తెలియదు అని చెప్తాం కదా. ఐ డిడ్ంట్ నో దట్ ఎట్ ఆల్. ఐ డిడ్ంట్ నో దట్ ఎట్ ఆల్. బ్యాంకులో పని ఉంటే ఎప్పటి వరకు తెరిచి ఉంటుందో అడిగి తెలుసుకుంటాం కదా. బ్యాంకు ఎప్పటి వరకు తెరిచి ఉంటుంది? హౌ లేట్ ఈజ్ ద బ్యాంక్ ఓపెన్? హౌ లేట్ ఈజ్ ద బ్యాంక్ ఓపెన్? స్నేహితుడి పుట్టినరోజును మర్చిపోయినందుకు క్షమాపణ చెబుతాం కదా. అతని పుట్టినరోజును మర్చిపోయినందుకు క్షమాపణ చెప్పాను. ఐ అపాలజైజ్డ్ ఫర్ ఫర్గెటింగ్ హిజ్ బర్త్డే. ఐ అపాలజైజ్డ్ ఫర్ ఫర్గెటింగ్ హిజ్ బర్త్డే. ఎవరైనా కష్టపడి డబ్బును కూడబెట్టి ఇంటిని కొనగలిగితే వాళ్ళు ఇంటిని కొనగలిగారు అని చెబుతాం కదా. దే మేనేజ్డ్ టు బై ఏ హౌస్. దే మేనేజ్డ్ టు బై ఏ హౌస్. ఎవరైనా మన అభిప్రాయంతో ఏకీభవిస్తారని నమ్మకం ఉంటే ఆ విషయం చెబుతాం కదా. అతను నా అభిప్రాయంతో ఏకీభవిస్తాడు.
He agrees with my opinion. He agrees with my opinion. ఏదైనా గాయమైనప్పుడు ఒక్కోసారి నొప్పి పెరిగే అవకాశం ఉంటుంది కదా, నొప్పి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. The pain is likely to get worse. The pain is likely to get worse. ఎవరైనా శాకాహారి అని మనకి తెలియకపోతే ఆ విషయం చెబుతాం కదా, అతను శాకాహారి అని నాకు తెలియదు. I didn't know he was a vegetarian. I didn't know he was a vegetarian. అలాగే లైబ్రరీలో బిగ్గరగా మాట్లాడడానికి మీకు అనుమతి లేదు అని ఇలా చెప్పాలి. You are not allowed to talk loudly in the library. You are not allowed to talk loudly in the library. మొక్కలకు తప్పనిసరిగా నీరు పోయాలి కదా, మొక్కలకు నీరు పోయడం గుర్తుంచుకో అని ఇలా చెప్పాలి. రిమెంబర్ టు వాటర్ ద ప్లాంట్స్. రిమెంబర్ టు వాటర్ ద ప్లాంట్స్. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి ఆలస్యంగా వెళితే విసుగు చెందుతారు కదా, ఆలస్యమైనందుకు మాపై విసుగు చెందారు. They were upset with us for being late. They were upset with us for being late. అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని లేకపోతే నాకు సోదరి సోదరుడు లేరు అని చెబుతాం కదా. I have neither a sister nor a brother. I have neither a sister nor a brother. ఎవరైనా అసహనంతో ప్రవర్తిస్తూ ఉంటే నీకు ఎందుకు అంత అసహనం అని అడుగుతాం కదా. Why are you so impatient? Why are you so impatient? ఎవరైనా అనవసరమైన విషయం గురించి మాట్లాడమని అడిగితే నేను దాని గురించి మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వను అని చెప్తాం కదా. I would rather not talk about it. I would rather not talk about it. ఏదైనా ముఖ్యమైన సమావేశం ఉంటే ఆలస్యం చేయవద్దని చెబుతాం కదా. సమావేశానికి రావడం ఆలస్యం కాకుండా ప్రయత్నించండి. Try not to be late for the meeting. Try not to be late for the meeting. వంట పూర్తయిన తరువాత స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకూడదు కదా. వంట అయిన తరువాత తప్పకుండా స్టవ్ ఆఫ్ చేయాలి. Be sure to turn off the stove after cooking. Be sure to turn off the stove after cooking. ఏదైనా ముఖ్యమైన పని ఉండి ఎక్కడికైనా వెళ్ళవలసి ఉన్నప్పుడు ఎవరి కోసం వేచి ఉండలేం కదా. వేచి ఉండడానికి సమయం లేదు. There is no time to wait. There is no time to wait. ట్రాఫిక్లో చిక్కుకోవడం ఎవరికీ ఇష్టం ఉండదు కదా. నాకు ట్రాఫిక్లో చిక్కుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. I would hate to be stuck in traffic. I would hate to be stuck in traffic. ఏదైనా కొత్త భాష నేర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది కదా. కొత్త భాష నేర్చుకోవడానికి సమయం పడుతుంది. It takes time to learn a new language. It takes time to learn a new language. మార్కెట్కి వెళ్తున్నప్పుడు ఏవైనా వస్తువులు కొనడానికి గుర్తు చేయమని చెబుతాం కదా. పంచదార కొనమని నాకు గుర్తు చెయ్యి. Remind me to buy sugar. Remind me to buy sugar. ఏదైనా పని చేయమని చెప్పినప్పుడు అది పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో అడిగి తెలుసుకుంటాం కదా. పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? How long will it take to finish the work? How long will it take to finish the work? ఎవరైనా కోపంగా కనిపిస్తే కోపానికి కారణం ఏమిటో అడిగి తెలుసుకుంటాం కదా. ఈరోజు ఎందుకు అంత కోపంగా ఉన్నావు? Why are you so ill-tempered today? Why are you so ill-tempered today? కొన్ని సందర్భాలలో ఏదైనా విషయం గురించి చెప్పాలో చెప్పకూడదో తెలియదు కదా. అతనికి చెప్పాలా వద్దా అనేది నాకు తెలియడం లేదు. I don't know whether to tell him or not. I don't know whether to tell him or not. ఏదైనా విషయం గురించి వాదించుకుంటున్నప్పుడు దయచేసి ఈ వాదన ముగిద్దాం అని చెబుతాం కదా. Please let's be done with this argument.
ప్లీజ్ లెట్స్ బీ డన్ విత్ దిస్ ఆర్గ్యుమెంట్. ఎవరైనా ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకుంటే ఆ విషయం చెబుతాం కదా. ఉద్యోగం మానేయాలని అతను నిర్ణయించుకున్నాడు. హీ డిసైడెడ్ టు క్విట్ హిస్ జాబ్. హీ డిసైడెడ్ టు క్విట్ హిస్ జాబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.